ఆధునిక సేంద్రియ వ్యవసాయానికి సూక్ష్మజీవుల వ్యవసాయాన్ని జోడిస్తున్న రైతు ప్రయోగశాల షాద్నగర్ వారు సమర్పించు పసిడి పంటలు కార్యక్రమానికి స్వాగతం. వీట్ గ్రాస్ లేదా గోధుమ గడ్డిని వాడలేకపోతున్నాం. ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. గడ్డే కదా అని చిన్న చూపు చూస్తే ఆరోగ్యపరంగా ఎన్నో పోషక విలువల్ని కోల్పోతాం. నిజంగా అన్ని రకాల పోషక విలువలు కలిగిన గోధుమ గడ్డి రసాన్ని లేదా పౌడర్ని వాడలేకపోతున్నాం అని కూడా బాధపడతాం. నిజమే, మీరు వింటున్నది. ఆరోగ్య పరిరక్షణలో గోధుమ గడ్డి ఎంతో ప్రభావం చూపుతుందని అంతర్జాతీయ నివేదికలు తెలియజేస్తున్నాయి. మరెందుకు ఆలస్యం, రండి గోధుమ గడ్డి ప్రయోజనాల్ని, తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నా పేరు మొహమ్మద్ జవాద్ అలీ, గ్రామం బండ్లగూడ జాగీర్. నేను గత 11 సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి పెంచుతున్నాను. ఇంట్లో పెంచి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు చాలామందికి క్యాన్సర్ పేషెంట్ కావచ్చు, బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కావచ్చు, కొన్ని వేల మందికి నేను నేర్పించాను వాళ్ళు సొంతంగా. ఆ నేర్పించే విధానం, మనం పండించే విధానం ఇప్పుడు మీకు చూపెడుతున్నాను, మీరు చూడొచ్చు. ఈ ట్రే ఫస్ట్ డే, ఇది సెకండ్ డే, ఇది థర్డ్ డే, ఇది ఫోర్త్ డే, ఇది ఫోర్త్ డే, ఇది ఫిఫ్త్ డే, ఇది సిక్స్త్ డే, ఇది సెవెంత్ డే, రెడీ టు యూస్. ఇది సెవెంత్ డే, రెడీ టు యూస్. సెవెంత్ డే రెడీ టు యూస్. ఇది వాడుకోవచ్చు, ఇది కట్ చేసి వాడుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు ఫస్ట్ డే నుంచి సెవెంత్ డే వరకు చూశారు కదండి. దీన్ని ఎలా వాడుకోవాలని నేను చెప్తాను. దీన్ని డైలీ ఒక 20 నుంచి 25 గ్రామ్స్ గ్రాస్ కట్ చేసుకొని ఒక గుప్పెడు ఈ ఒక ట్రే 4 డేస్ వరకు వాడుకోవచ్చు. 4 డేస్ వరకు, లేకపోతే డైలీ 1 టైం వాడితే 4 రోజులు వస్తుంది. 4 టైమ్స్ వాడుకోవచ్చు. ఒక 20 గ్రామ్స్ గ్రాస్ కట్ చేసుకొని గుప్పెడు కొంచెం లైట్గా కట్ చేసుకొని, చిన్న ముక్కలు కట్ చేసుకొని, కడిగేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని, మీరు మిక్సీలో వేసుకున్న తర్వాత దాన్ని గ్రైండ్ చేసి ఒక బట్టతోటి పిండుకున్న తర్వాత మార్నింగ్ పడగడుపున ఎంటీ స్టమక్ మీరు వాడండి. వాడితే మీకు మంచి బెనిఫిట్స్ ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటారు. ప్రతి ఒక్కరు వాడచ్చు. ఇది హెల్త్ బాగున్న వాళ్ళు, బాగలేకపోయిన వాళ్ళే కాకుండా హెల్త్ బాగున్న వాళ్ళు కూడా వాడుకోవచ్చు. ఇది నేను గత 11 సంవత్సరాల నుంచి గోధుమ గడ్డి పెంచుతున్నాను ఇంట్లో. ఇప్పటి వరకు కొన్ని వేల మందికి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి నేర్పించి వాళ్ళకు వాళ్ళే సొంతంగా ఇంట్లో పెంచుకునేటట్టు వాళ్ళకు మోటివేషన్ చేశాను. ఇప్పుడు ఇవాళ రేపు చాలామంది ఏం చేస్తున్నారంటే మిడిమిడి నాలెడ్జ్ తీసుకొని ఇంట్లో సొంతంగా పండించుకుంటున్నారు, గోధుమ గడ్డి పెంచుకుంటున్నారు. ఆ తర్వాత వాళ్ళు వాడి కరెక్ట్ రిజల్ట్ రావట్లేదని చెప్పారు. ఎప్పుడైతే దీన్ని మంచి క్షుణ్ణంగా మీరు అధ్యయనం చేసి కొంచెం ఎవరైనా ఎక్స్పర్ట్స్ తోటి కొంచెం సలహా తీసుకొని వాడాలి. వాడితే కొంచెం మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఫస్ట్ క్రాప్ 1 టైమే కట్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, ఇంట్లో ఉంది కదా, రెండోసారి కూడా వస్తుంది కదా, అప్పుడు అందులో న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోయి మీకు రిజల్ట్ రాదు. కొందరికి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి అన్నట్టు. ఇది ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ అంటే బాడీ డిటాక్సిఫై అవుతుంది. ఆ సైడ్ ఎఫెక్ట్స్ తెలియక మధ్యలో ఆపేస్తున్నారు. మళ్ళీ కొందరికి ఈ గ్రాస్ పెంచడం మనకు బూజు వస్తుంది అన్నట్టు. ఆ బూజు ఎందుకు వస్తుంది, దానివల్ల ఆపేస్తున్నారు అన్నట్టు. అయితే అలా రాకుండా ఎందుకు, ఏం చేయాలి, ఏంటిది, అది మొత్తం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఇంకోటి, దీని గురించి మన తెలుగు రాష్ట్రాల్లో గొప్ప వ్యక్తులు చాలామంది పరిచయమే. వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా. మన తెలుగు రాష్ట్రాల్లో డాక్టర్ మంత్రి సత్యనారాయణ గారు, మళ్ళీ డాక్టర్ రామచంద్ర గారు, మళ్ళీ డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు పుస్తకాలు రాశారు చాలా మంచి తెలుగులో. డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు, మళ్ళీ డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు ఇప్పుడు ప్రస్తుతం విజయవాడలో ఉన్నారు. సారు క్లినిక్ పెట్టారు అక్కడ. ఆయన కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు గోధుమ గడ్డి గురించి. అయితే ఇది నేను ఎందుకు చెప్తున్నా అంటే, వాళ్ళు ఒక పబ్లిక్లో ఇది వెళ్ళాలి అని, ప్రజలు వాడాలని, మనము దీని యొక్క బెనిఫిట్స్ పొందాలని. మన భారతదేశంలో మొత్తం చాలామంది ఎనీమియాతో బాధపడుతున్నారు. చాలా లేడీస్ కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు, రక్తహీనతతో బాధపడుతున్నారు. మళ్ళీ చాలామంది పేషెంట్
బ్లడ్ క్యాన్సర్ పేషెంట్ చాలా పెరిగిపోతున్నారు అన్నట్టు క్యాన్సర్ పేషెంట్లు. అదే రీజన్ ఏంటంటే మనం తినే ఫుడ్ కావచ్చు, మళ్ళీ పీల్చే గాలి కావచ్చు, మళ్ళీ తాగే వాటర్ కావచ్చు, మళ్ళీ ఆలోచించే విధానం కావచ్చు. మనము ఇవన్నీ మనకు కొన్ని మన చేతిలో ఉండవు అన్నట్టు. కొన్ని మన చేతిలో ఉండవు. మనం పీల్చే గాలి ఉంది, మన చేతిలో ఉండదు. అది ఇంకోటి మనము తినే ఆహారం ఉంది. మనము 100% మనం కల్తీ, ప్రతిదీ చూసినా కల్తీ ఉంది. ఈ కల్తీని మనం కంట్రోల్ చేయలేము. అయితే ప్రకృతి ఇచ్చింది మనకు తక్కువ, అందులో ఈ గోధుమ గడ్డి ఉంది. ఈ గోధుమ గడ్డిని మన అందుబాటులో ఉన్న గోధుమ గడ్డిని మనం ప్రతి ఒక్కరు వాడుకోవాలి. ఇంకోటి మన భారతదేశంలో ఒక మంచి గొప్ప అవకాశం ఏముందంటే గవర్నమెంట్ కావచ్చు, మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, మీకు ప్రజలు మీ ఆరోగ్యం మీ బాధ్యత, మీ ఆరోగ్యం మీ విలువ మీరు పెంచుకోండి. దాన్ని తగ్గట్టే మనకు అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి, ఎలక్ట్రో హోమియోపతి, మళ్ళీ అక్యుప్రెషర్, ఇవి ఇట్లా చెప్పుకుంటూ పోతే యునాని, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్నట్టు. అయితే మీ తగ్గట్టు మళ్ళీ స్పిరిచువల్ భక్తి భావంతో ఏదైతే ఉందో మీరు అందుబాటులో ఉన్నది మీరు వాడుకోవచ్చు. కారణం ఏంటంటే మనకు డాక్టర్లు ఏదైతే ప్రజల నిష్పత్తి ఉందో, ప్రజలకు ఎంత రేషియో ఉందో ఆ రేషియో ప్రకారం డాక్టర్లు లేరు. దాన్ని బట్టి మన హెల్త్ను మనం కాపాడుకోవాలి, మన బాధ్యత. కాబట్టి మీరు డిపెండ్ అయ్యి మీరు ఎలా వాడుకుంటారు, హోమియోపతికి వెళ్తారా, అలోపతికి వెళ్తారా, న్యాచురోపతికి వెళ్తారా, లేకపోతే ఎలక్ట్రో హోమియోపతికి వెళ్తారా, యునానికి వెళ్తారా, మీ ఇష్టం. అది మీరు డిసైడ్ చేసుకునే వాళ్ళు మీరు. ప్రతిదీ దాంతోపాటు మీరు ఏదైతే కంటిన్యూషన్ చేస్తున్నారో అలోపతి కావచ్చు, దానికి ఎక్స్ట్రా ఈ గోధుమ గడ్డి వాడితే తొందరగా మీకు తగ్గిపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ నా దగ్గర చాలామంది క్యాన్సర్ పేషెంట్ వస్తారు. క్యాన్సర్ పేషెంట్, మళ్ళీ రక్తహీనతతో బాధపడే వాళ్ళు వస్తారు, మళ్ళీ సోరియాసిస్ పేషెంట్ చాలామంది వస్తున్నారు అన్నట్టు. అయితే వాళ్ళ రిజల్ట్ చూసిన ఒక 11 సంవత్సరాల పీరియడ్లో, ఈ 11 సంవత్సరాల జర్నీలో చాలామంది పేషెంట్ చూశాను. వాళ్ళ మిరాకిల్ అన్నట్టు. ఎందుకంటే కీమోథెరపీ తీసుకొని వస్తారు, రేడియేషన్ తీసుకొని వస్తారు. వాళ్ళకు మంచి సెల్స్ కూడా, మన బాడీలో ఉన్న క్యాన్సర్ సెల్స్తో పాటు మంచి సెల్స్ కూడా డ్యామేజ్ అవుతుంది. వాళ్ళకు బాడీలో ఇమ్యూనిటీ తగ్గిపోతుంది అన్నట్టు, బ్లడ్ లెవెల్ తగ్గిపోతుంది, మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వేరే డిసీజ్ వస్తుంది. అయితే దానికి అడిషనల్గా మీరు మీ ఏదైతే వాడుతున్నారో ఆయుర్వేదిక్ కానీ, అలోపతి, న్యాచురోపతి ఏదైనా వాడుతున్నారో దాంతోపాటు ఇది మీరు కంపల్సరీ గోధుమ గడ్డి మీరు జ్యూస్ డైలీ మార్నింగ్ 1 time 2 times, సివియర్ ఉంటే 3 times కూడా వాడుకోవచ్చు. ఈ 3 times వాడండి. నేను గత 11 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ శాస్త్రవేత్తలను తీసుకొని పెంచుతున్నాను గడ్డి. దీనికి మనది ఒక సిస్టమేటిక్గా ఎందుకంటే మనం దీని విలువ పెంచితే, ఎప్పుడైతే మనం పెంచుతున్నామో ఆటోమేటిక్ మనకు ఆ భక్తి భావంతో చేసి మనం పెంచుతున్నామో ఆటోమేటిక్ అది రిజల్ట్ కూడా అలా అంటున్నట్టు న్యాచురల్గా. మళ్ళీ మంచి క్వాలిటీ వాటరు, క్వాలిటీ విత్తనాలు, క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాం. మనం అగ్రికల్చర్ సైంటిస్ట్ గారి ఆధ్వర్యంలో ఆయన యొక్క సలహాల ప్రకారం మనం వాడుతున్నాము, మనం తెప్పించుకొని వేస్తున్నాము. చాలా బాగా రిజల్ట్ ఉంది. ప్రాక్టికల్గా బిఫోర్ ఆఫ్టర్ చేసుకున్న వాళ్ళది. ఎందుకంటే మనము మీ ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా దానికి నేను నెగిటివ్ చెప్పను, ఎందుకంటే అవసరం లేదు. ప్రతి దానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఏదైతే మనం వాడుతున్నామో ట్రీట్మెంట్ తీసుకుంటాం ప్రతి దానికి ఒక వాల్యూస్ ఉన్నాయన్నాడు. ఆ వాల్యూస్తో పాటు దీని యొక్క వాల్యూ మీరు యాడ్ చేస్తే చాలా బాగా తొందరగా రికవర్ అవుతున్నాడు. ఇంకోటి ఎలా అంటే నా యొక్క కృషి ఏంటంటే దీన్ని మన ఇండియాలో ప్రతి ఒక్కరు సొంతంగా ఇంట్లో మనం ఎలా టీ తాగుతున్నామో అలా టీకి బదులు ఇది తాగాలని నా యొక్క తపన. ఒక ప్రజలు ఇది ముందుకు తీసుకెళ్లాలని దీన్ని మళ్ళీ మన తెలుగు రాష్ట్రాల్లో 2 డాక్టర్లు చాలా బాగా రాశారు. ఒకరేమో డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం గారు ఒక తెలుగులో బుక్ రాశారు. మళ్ళీ ఇంకో డాక్టర్ గారు మన చంద్రకాంత్ ఎన్ గిర్మి పూణేలో ఉంటారు డాక్టర్ గారు. ఆయన కూడా చాలా మంచి తెలుగులో దానికి అనువాదం చేశారు. ఆ 2 పుస్తకాలు మీరు కంపల్సరీ దాని ఖర్చు టీకి అయ్యే ఖర్చు కూడా కాదు ఆ తెలుగు పుస్తకాలు. అది ఎందుకంటే నేను చాలా పుస్తకాలు తెప్పించుకొని స్టడీ చేశాను. ఎందుకంటే ఎప్పుడైతే మనకు నాలెడ్జ్ ఉందో ఒక్కొక్కరిది ఒక విశ్లేషణ అన్నట్టు, ఒక్కొక్క డాక్టర్ది ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ది ఒక్కొక్క విశ్లేషణ అలాగే ఉంటారు. దానికోసం నేను అమెరికా, లండన్, ఢిల్లీ నుంచి మన హైదరాబాద్ నుంచి ఎక్కడ నుంచి ఒక ఇన్ఫర్మేషన్ మనం తెప్పించుకున్న తర్వాత దాన్ని స్టడీ చేసి అయితే ప్రతి పుస్తకంలో ఉండేది ఒకటే మ్యాటర్ కాకుండా వాళ్ళ ఆలోచించే విధానం,
వాళ్ళ విశ్లేషణ ఎలా ఉంది ఆ ఉద్దేశంతో నేను మా లైబ్రరీలో పెట్టాను. దానికి మీరు బ్యాగ్లో చూడొచ్చు, వీడియోలు చూడొచ్చు, మీరు పుస్తకాలది అవి కూడా మీరు తెప్పించుకొని కంపల్సరీ ఎప్పుడైతే మనం ఏదైతే వాడుతున్నామో దానికి ఎప్పుడైతే మనకు పర్ఫెక్ట్గా తెలుస్తుందో ఆ తెలిసే దాన్ని బట్టి దాని వాల్యూ పెడుతున్నాడు. వేరే వాళ్ళు చాలామంది నెగటివ్గా, ఎందుకంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకు దీని విలువ తెలియక దాన్ని నెగటివ్గా మాట్లాడితే మనం ఏం చేయలేదు. ఇంకోటి చాలామంది డాక్టర్స్ కావచ్చు, మన మంచి క్వాలిటీ ట్యాబ్లెట్స్ వాళ్ళకు ట్రీట్మెంట్ చేస్తారు. అయితే మనము ఎవరైతే వాడుతున్నామో వాళ్ళది ఆలోచించే విధానం కూడా మారాలి అన్నమాట. ఎందుకంటే మనం నెగటివ్ ఉన్నాము, మనం ఇంట్లో టెన్షన్లు ఉన్నాము, మనకు ఒక నెగటివ్ ఆలోచనలు ఉన్నాయి, మనము ఉండే అంటే ఆ తాగేది కూడా, ఆ తినేది కూడా, ఆ ట్రీట్మెంట్ తీసుకునేది కూడా మనకు పేగి పట్టదు అన్నట్టు. నేను ఇదే చెప్తాను పబ్లిక్లో, ఇదే మీరు ఎవరైతే ఉన్నారో, నేను గత 11 సంవత్సరాల నుంచి కొన్ని వేల మందికి నేను నేర్పించాను, వాళ్ళకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఒక గైడెన్స్ ఇచ్చాను, వాళ్ళకు భరోసా ఇచ్చాను. మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ చెప్పాను వాళ్ళకు, ఏమేమి సైడ్ ఎఫెక్ట్స్ ఉంది, ఎందుకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది, ఎలా వాడాలి, ఎవరు వాడకూడదు, ఎంత మోతాదులో వాడాలి, మీరు ఇది కంపల్సరీ తెలిస్తేనే దీనికి మీరు వాడేటందుకు ఒక కాన్ఫిడెన్స్ వస్తున్నాడు. మిడిమిడి నాలెడ్జ్ మళ్ళీ మనకు కొంచెం తెలుసుకొని మనం వాడేసామా, మనం యూట్యూబ్లో చూసామా, మనం నేర్చుకున్నామా, అలా కాకుండా. ఎందుకంటే ఇది ఎప్పుడైతే మనం దీనికి టీడీఎస్ చెక్ చేయాలి, అట్మాస్ఫియర్ చెక్ చేసుకోవాలి, మన రూమ్ టెంపరేచర్ చెక్ చేసుకోవాలి, అట్మాస్ఫియర్, మనం అందులో కోకోపీట్ వేస్తున్నాం, ఏ కోకోపీట్ వేస్తున్నాము, లో ఈసీ కోకోపీట్ వాడాలి. మళ్ళీ వాటర్ కూడా దాన్ని టీడీఎస్ చెక్ చేసుకొని వాడాలి. ఎందుకంటే బోర్ వాటర్ ఉంది, 100% జర్మినేషన్ రాదు, దాని యొక్క టీడీఎస్ చెక్ చేసుకోవాలి. మళ్ళీ రూమ్ టెంపరేచర్ చేసుకోవాలి, దానికి హ్యూమిడిటీ ఎంత ఉంది అది కూడా చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకున్న తర్వాత ఆ పెంచే విధానం కరెక్ట్ 7 డేస్కి కట్ చేసుకోవాలి. 7, 8, 9 3 రోజులు పెంచుకోవచ్చు. ఆ తర్వాత ప్రతి ఒక్కరి ఇంట్లో పల్లెటూరులో మిక్సీ ఉండవు, వాళ్ళు రోకలతోటి, మన దగ్గర రోకలు ఉంది, ఆ రోకలతో దంచుకొని మీరు వాడుకోవచ్చు ప్రతి ఒక్కరు. ఇంకోటి, మన రీసెంట్లీ పోయిన నెలలో మనము ఆగస్ట్ 24, 2024కు మన తెలంగాణ రాష్ట్రం మన హెల్త్ మినిస్టర్ గారు డాక్టర్ దామోదర్ రాజనరసింహ గారిని కలిసాము. దీని గురించి ఒక మెమోరాండం ఇచ్చాము. ఎందుకంటే సార్ దీని యొక్క బెనిఫిట్స్ చాలా ఉన్నాయి, మనకు రాబోయే జనరేషన్కు కూడా దీని యొక్క తెలియాలి. దీన్ని మీరు పాఠ్య పుస్తకాలలో, ఒక సెకండరీ స్కూల్స్ పుస్తకాలలో ఒక సబ్జెక్టు, సైన్స్ పుస్తకంలో ఒక సబ్జెక్ట్లా పెట్టండి అని చెప్తే సార్ ఏం చెప్పారంటే, ఇది నేను పంపిస్తాను. అయితే ఆ సార్కి నేను రిక్వెస్ట్ చేసినప్పుడు ఏంటంటే, దీన్ని భావితరాలకు మనం దీని తక్కువ రేట్లో ఒక భవిష్యత్తులో పిల్లలకు కూడా దీని యొక్క బెనిఫిట్స్ వెళ్ళాలి, దీని యొక్క మొక్క యొక్క ప్రాముఖ్యత తెలియాలి. అయితే నా యొక్క తపన ఏంటంటే ఇది పబ్లిక్లో వెళ్ళాలి. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి మేము సప్లై చేయలేము, పల్లెటూరు కావచ్చు, ఇవ్వలేము. అయితే మీరు మీ యొక్క ఏరియాలో దీన్ని ఫస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి, ఆ తర్వాత దీని యొక్క స్టడీ చేయాలి. స్టడీ చేసిన తర్వాత మీరు ఒక గైడెన్స్ తీసుకోవాలి, ఎవరిదైనా గైడెన్స్, పూర్తి వివరణ, విశ్లేషణ, ఆ తర్వాత తీసుకున్న తర్వాత 100% కాన్ఫిడెన్స్ తోటి ఎప్పుడైతే మనం వెళ్తామో అప్పుడు మీరు నలుగురికి మీరు సేవ చేయొచ్చు. అనేక వ్యాధుల నివారణలో ఈ గోధుమ గడ్డి అత్యంత కీలకంగా మారబోవడం గొప్పగా అనుకోవచ్చు. క్యాన్సర్, థైరాయిడ్, రక్తహీనత, అధిక బరువు సమస్య ఇవన్నీ గోధుమ గడ్డి సేవించడం ద్వారా తగ్గిపోతాయి. ఇది చాలా కాలంగా అందరికీ తెలిసినా పెద్దగా ప్రాచుర్యం లేదు. ఈ మధ్య కాలంలో గోధుమ గడ్డికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. అయితే చాలామంది తయారీ విధానం, సేవించే విధానం తెలియదు. దాని గురించి డాక్టర్ జావేద్ అలీ ఈ గోధుమ గడ్డి ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. గోధుమ గడ్డి తయారీ గురించి శిక్షణ ఇస్తున్నారు. మరింతగా మనం గోధుమ గడ్డి తయారీ గురించి వివరంగా తెలుసుకుందాం. గత 11 సంవత్సరాల నుంచి నేను గోధుమ గడ్డిని ఇంట్లో పెంచి కొన్ని వేల మందికి సర్వీస్ చేస్తున్నాను. దీనికి నేను ఒక్కరితోటి కాదు, నేను జాబ్ చేస్తాను ఒక రాణి ఇంజన్ వాల్స్ కంపెనీలో సీనియర్ టెక్నీషియన్ నేను. అయితే దీనికి మొత్తం కర్త క్రియ, నా సపోర్ట్, నా ఫ్యామిలీ, పిల్లలు. ఈమె డాక్టర్ జహ్రా పర్వీన్ గత నెలలో ఆగస్టులో
11 సంవత్సరాల నుంచి చేస్తున్న కృషికి ఈమెకు కూడా డాక్టరేట్ ఇచ్చారు సోషల్ సర్వీస్లో. గత 11 సంవత్సరాలు చేస్తున్న కృషికి ఈయన మా అబ్బాయి బీటెక్ చదువుతూ ఈయన గత 11 సంవత్సరాల నుంచి నాతో పాటే ఈ పుస్తకాలు నేను తెప్పించాను అమెరికా నుంచి, లండన్ నుంచి, దేని నుంచి పుస్తకాలు తెప్పిస్తే ఆ ఇంగ్లీష్ హార్డ్ ఉందన్నట్టు. ఆ హార్డ్ ఇంగ్లీష్కు ఈయన మొత్తం స్టడీ చేసి ఆ పుస్తకాలను మొత్తం సారాంశం నాకు చెప్పేవాడు అన్నట్టు. ప్రతిదీ ఆ పుస్తకాల యొక్క డాడీ ఇలా ఉంది, ఇలా చేయాలి. ఈయన మొహమ్మద్ జునేద్ అలీ, ఈయన ఉబేద్ అలీ, బీ ఫార్మసీ కంప్లీట్ అయిపోయింది. ఈయన ఎందుకంటే నేను వీళ్ళందరికీ ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, ఎందుకంటే వీళ్ళే మొత్తం చూసుకునే ప్లాంట్ మొత్తం దీనికి ఒక మీరు చూస్తున్నారు ఈ ఊపిరి పోసింది. దీనికి ప్రతిదీ టైం టు టైం పేషెంట్స్ వస్తే వాళ్ళకు సర్వీస్ చేయడం, వాళ్ళకు మర్యాదలు చేయడం, వాళ్ళకి సపర్యలు చేయడం, వాళ్ళకి అన్నీ చేయడం. వీళ్ళందరే మా చిన్నబాబు ఉన్నాడు 10th క్లాస్, ఇప్పుడు 10th క్లాస్లో చదువుతున్నాడు. అయితే వీళ్ళు గత 11 సంవత్సరాల నుంచి ఈయననే. కారణం ఏంటంటే ఆ అబ్బాయి కూడా హెల్త్ ఇష్యూస్ ఉండే, ఈ అబ్బాయి కూడా అస్తమా ఉండే. అయితే వీళ్ళు ప్రాక్టికల్గా అనుభవించారు, ఆ రిజల్ట్ చూశారు. వీళ్ళు చూసిన తర్వాత డాడీకి సపోర్ట్గా నా ఫ్యామిలీ పీపుల్ అందరూ గత 11 సంవత్సరాల నుంచి నా యొక్క వెన్నెంట ఉండి మనం సోషల్ సర్వీస్ చేస్తున్నాము. ఎందుకంటే మనం బయట వాళ్ళని పిలుచుకొని చేస్తే మనం సర్వీస్ చేయలేము, సోషల్ సర్వీస్ చేయలేము. ఆ బర్డన్ ఏవైతే గ్రాస్ తీసుకెళ్తారో వాళ్ళు భరించలేరు. అందుకోసం మనం సోషల్ సర్వీస్గా వచ్చే పేషెంట్లను తక్కువ రేట్లో, తక్కువ ఖర్చులో, తక్కువ అందులో నేర్పించి వాళ్ళకి పంపిస్తున్నాము. వీళ్ళందరిది వీళ్ళే దీనికి నాకు ఒక వెన్నెంటు ఉండి నాకు ఒక మార్గదర్శి అన్నట్టు వీళ్ళు. జైరా పర్వీన్ నేను మా పిల్లలకి అందరికీ నేను రుణపడి ఉన్నాను. చాలా నాకు ఒక ప్రతి దానికి సపోర్ట్ చేస్తున్నారు. చాలా థ్యాంక్స్ అండి. నమస్కారం అండి. నా పేరు డాక్టర్ జహరా పర్వీన్. ఇది గోధుమగడ్డి నుంచి నేను చెప్తున్నాను. చాలా రోగాలకి పనికి వస్తుంది. గోధుమగడ్డి ఇది న్యాచురల్ది, ఆర్గానిక్ ఉంది. ఇది మేము ఇంట్లో తయారు చేస్తాం. 11 సంవత్సరం నుంచి తయారు చేస్తున్నాం. నేను మా పిల్లలు, మా హస్బెండ్ అన్నీ సఫర్ అయినాం. మేము దీని వల్ల సఫర్ అయిన వల్ల ఇది స్టార్ట్ చేసినాం. అందుకే ఇది మంచిగా పని చేస్తుందని డెవలప్ చేసినాం. ఇంకా ఓకే, ధన్యవాదాలు. నా పేరు జయశంకర్. నేను ఒకే కొలీగ్స్, ఒకే కంపెనీలో పనిచేస్తాము, రాణేంజ్ యూనివర్స్లో. అయితే మేమిద్దరం ఫస్ట్ 2013-14 మధ్యలో దీన్ని స్టార్ట్ చేసాము. అయితే ఇద్దరం కలిసి, అంటే మామూలుగా ఆయనే యాక్చువల్గా జావదాలి గారే ఫస్ట్ మొదలుపెట్టారు. ఆయనతో పాటు ఆయన కొంచెం వెనకాల ఆయన సపోర్ట్గా లైట్గా అట్లా ఉండేవాళ్ళు. మళ్ళీ నార్మల్గా నా పని నేను చేసుకుని, కానీ ఆయన కంటిన్యూ చేశారు అది. అయితే నేను రెగ్యులర్గా వాడుతున్నాను. ఆ రోజు నుంచి ఎప్పుడైతే పని స్టార్ట్ చేసామో ఒక 1-2 ఇయర్స్ నేను కంటిన్యూగా వాడినందుకు నాకు మంచి రిజల్ట్ వచ్చింది. పళ్ళల్లో, చిగుర్లలో బ్లడ్ వచ్చేది, అది పూర్తిగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. తర్వాత స్మెల్ వచ్చేది నోట్లో, మనం మాట్లాడేటప్పుడు స్మెల్ వస్తుంది జనరల్గా, అందరికీ చాలామందికి అట్లా వస్తుంది. ఇది వాడడం వల్ల పూర్తిగా నార్మల్ అయిపోయింది అన్నమాట, స్మెల్ రావడం ఆగిపోయింది. అప్పుడప్పుడు నాకు గ్యాస్ ప్రాబ్లం వచ్చేది, పన్నీలో టెన్షన్ ఉంటుంది, దానివల్ల నాకు కడుపు నొప్పి వచ్చేది అనమాట. సో ఇది వాడడం వల్ల పూర్తిగా ఆ కడుపు నొప్పి అనేది నార్మల్ అయిపోయింది ఇప్పుడు. సో ఇవన్నీ నాకు మెయిన్ రిజల్ట్ ఈ రెండే. అదొకటి, నేను కంపెనీలో మార్నింగ్ ఫస్ట్ షిఫ్ట్ ఉంటుంది నాకు, అదే 2:30కి అయిపోతుంది డ్యూటీ నాకు. అయితే నా పని వల్ల నేను కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి కంటిన్యూగా ఒక 1 వీక్లో 3-4 డేస్ ఉండవలసి వస్తుంది. సో ఈ తాగడం వల్ల నాకు ఆ ఎనర్జీ, అసలు మార్నింగ్ ఎలా ఉంటానో ఈవినింగ్ బయటకు వచ్చేటప్పుడు నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. అంటే నీరసం అనేది అనిపించదు, యాక్టివ్గా ఉంటాయి కంటిన్యూగా. సో అదంతా కూడా దీనివల్ల అనమాట, వీట్ గ్రాస్ జ్యూస్ వల్లనే నాకు ఈ రిజల్ట్ వచ్చింది. జావదాలి గారికి ఇన్ని రోజులు ఆయన కంటిన్యూగా చేసినందుకు ఆయనకి ధన్యవాదాలు చెప్తున్నాను. యాక్చువల్లీ బాడీ పెయిన్స్కి బాగా పనిచేస్తుంది. మార్నింగ్ దాన్ని తీసుకున్నామంటే అది ఈవినింగ్ నైట్ వరకు పడుకునే వరకు మనం ఎనర్జెటిక్గానే ఉంటాం. అది వాడిన వాళ్ళకి అది తెలుస్తుంది, అది వాడి చూస్తేనే అర్థమవుతుంది. అది దీన్ని ఎలా వాడాలంటే అర్లీ మార్నింగ్ లేవగానే బిఫోర్ బ్రష్ ఆర్ ఆఫ్టర్ బ్రష్ 30 గ్రామ్స్ వీట్ గ్రాస్ తీసుకోవాలి. దాన్ని ముక్కలు చేసి చిన్న మిక్సీ జార్లో వేసి లైట్గా కొన్ని వాటర్, ఒక 2-3 స్పూన్లు వాటర్ వేసి మిక్సీ చేసి దాన్ని తీసుకుంటే కరెక్ట్గా 30 ml వస్తుంది, 30 to 40 ml వస్తుంది. చాయ్ గ్లాసులో పావు కానీ హాఫ్ కానీ వస్తుంది. దాన్ని మనం టీ ఎలా తాగుతాము, సేమ్ టీ ఎట్లా తాగుతాము, సిప్ ఒక 10-20 సిప్పులకి అయిపోతుంది. అది కూడా మనం లాలాజలంతో మిక్స్ చేసుకొని టేస్ట్ చేస్తూ తాగామంటే అది మనకి ఆ ఎంజాయ్మెంట్తోనే మనకి సగం 90% మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. ఆ తర్వాత
మళ్ళీ మా నార్మల్గా హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చుకొని మన పని చేసుకుంటూ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో మామూలు నార్మల్ టిఫిన్ తీసుకుని ఉంటే సరిపోతుంది. అది వాడిన తర్వాత మనకి డే మొత్తం మార్నింగ్ లేచినప్పుడు ఎంత యాక్టివ్గా ఉంటాం, బ్రష్ అయిన తర్వాత అదే యాక్టివ్నెస్ లాస్ట్ వరకు మనం పొణిగిన వరకు అలాగే ఉంటుంది. అది మటుకు నేను గమనించాను. ఎవరైనా ఒకసారి వాడి చూడండి, మీకు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. థ్యాంక్స్ అండి. నా పేరు దేవి. మేము గంధంగూడ ఇక్కడే దగ్గరలో ఉంటాము. అలీ గారు మాకు క్లోజ్ ఫ్రెండ్స్. ఈ వీట్ గ్రాస్ అనేది అసలు ఎవరికి తెలియదు, అది తెలిసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి. 10 years బ్యాకే ఇంట్లోనే వీట్ గ్రాస్ తీసుకొచ్చి చేసి మిక్సీ చేసి మా అత్తమ్మ కూడా ఇప్పిస్తుండే. ఆమెకు హెల్త్ బాగలేదంటే అత్తమ్మ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ ఆమెకి ఇస్తే ఆమె క్యాన్సర్ పేషెంట్. అయితే ఆమెకి క్యాన్సర్ కదా, చాలా పెద్ద ప్రాబ్లము, దానికి తగ్గుతుందేమో అని మైండ్లోకి అలా అనిపించింది. కానీ ఆమెకి కొంచెం చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈయన జయశంకర్ గారు తాగినారు. తాగిన తర్వాత ఆయనకి మొత్తం పళ్ళల్లోంచి చిగురులలోంచి బ్లడ్ బాగా వస్తూ ఉండేది. దానికోసం అనేసి ఆయన వాడినారు, మంచిగా క్లియర్ అయిపోయింది. ఇంకా మేము రీసెంట్గా అంటే మా చెల్లికి కొంచెం డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఆ ఫీవర్లోనే ఆమెకి తెలియకుండానే జాయింట్స్ పెయిన్స్ వచ్చినాయి అన్నమాట. వస్తే సికింద్రాబాద్లో ఉంటుంది, ఆమెను తీసుకొచ్చి ఆమె అసలు నడవలేకపోతే, చిన్న బేబీలు 2 ఉంటుంటే నేనే తీసుకుని నా దగ్గర పెట్టుకుంటే ఆమె నడవలేకపోయిన పరిస్థితుల్లో జయశంకర్ తీసుకొచ్చి రోజు వీట్ గ్రాస్ ఒక్క పూటనే తాగిపించినారు ఆయన. రోజు కూడా 10 days, కరెక్ట్గా 10 days అండి. 10 days నా దగ్గర ఉన్న 10 days తాపిస్తే ఆమె పిల్లల్ని తీసుకుని ఆమె ఎత్తుకొని దించుకొని మెట్లు దిగి వెళ్ళింది. ఆమె వీట్ గ్రాస్లో ఇంత అసలు మనం హోమియోపతి, అలోపతి, తర్వాత ఇంగ్లీష్ మెడిసిన్స్ ఇవన్నీ వాడతాం కానీ అసలు వీట్ గ్రాస్లో ఉన్న విషయాలు చాలా ఉన్నాయండి. అవి అసలు చాలా మంచి మంచి ప్రతి ఒక్కళ్ళు కూడా నేర్చుకోవాల్సిన విషయం. అసలు ఏంటంటే వీట్ గ్రాస్ మనం తాగి మనం వాడుకుని మన వరకునే కాకుండా 10 మందికి చెప్పాలి, అది అసలు షేర్ చేయాలి. దీనివల్ల ఉపయోగాలు ఏంటి, దీనివల్ల ఏమవుతుంది అనేది చెప్తే అవగాహన వల్ల ఎక్కువ మందికి పబ్లిసిటీ అవుతుందండి. అది దానివల్ల ఇప్పుడు నేను నా ఓన్ ఒపీనియన్ ఏంటంటే, నేను 3 years బ్యాక్ నాకు రూట్ కెనాల్ చేసినారు నా పన్ను ఒకటి. దాని నుంచి చాలా రోజులు అయింది. 3 years నుంచి కూడా ఇప్పటి వరకు నొప్పి రాలేదు. నేను ఆ రూట్ కెనాల్ కంప్లీట్ చేయించుకోలేదు. మెయిన్ అది నాకు ఫీవర్ లాగా వచ్చింది. ఇక్కడ గొంతు వాటర్ వల్ల గొంతుకి ఇన్ఫెక్షన్ అయింది. తర్వాత వీట్ గ్రాస్ తాకిచ్చినారు, చాలా మంచిగా తగ్గింది. ఇది ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినాకనే నాకు అసలు ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడినా 2 డాక్టర్లు చేంజ్ అయినారు, అయినా సరే నాకు తగ్గలేదు. సిరప్ కూడా తాగినా నేను తగ్గలేదు. ప్లస్ ఇది వీట్ గ్రాస్ తాగడం వల్ల నిజంగా చాలా బాగా పనిచేస్తుంది, చాలా బాగా మంచిగా అనిపించిందండి. ఇది మా దగ్గర ఉన్నందుకు, మేము వాడుతున్నందుకు మీరందరూ కూడా నేర్చుకుని వాడుకుని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చండి. లేడీస్ అందరూ కూడా గోధుమలు మట్టిలో పెట్టుకుని అది పెంచుకుని అది వీట్ గ్రాస్ రోజు 10 daysకే మనకు వచ్చేస్తూ ఉంటాయి. 10 daysకి చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటుందండి. లేడీస్కి చాలా ఈజీ. లేడీస్ ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు ఇది చేస్తే చాలా బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. గుడ్ ఈవినింగ్ అండి. నా పేరు ఎన్ కృష్ణమూర్తి. మేము సన్ సిటీలో ఉంటాము. మా వైఫ్ పేరు శారదాదేవి. ఆమె కాస్త ఒక 1-2 months నుంచి కాస్త హెల్త్ ఇష్యూ వల్ల మేము డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము. డాక్టర్ గారు థైరాయిడ్ అండ్ షుగర్ టెస్టులు రాశారు. దాంట్లో కాస్త ఇప్పుడే షుగర్ ఎంటర్ అయింది, తర్వాత థైరాయిడ్ కూడా 6.6 ఉంది. మీరు ట్యాబ్లెట్స్ రాస్తాను అని చెప్పారు. సార్ ఒక 15 రోజులు టైం ఇవ్వండి, మాకు ఇక్కడ అందుబాటులో ఇక్కడ న్యాచురల్ వీట్ గ్రాస్ గోల్డ్ అనేది ఒకటి ఉంది, మా కొలీగ్ ఇక్కడ పెట్టారు. అది ఒకసారి 20 రోజులు వాడతాం సార్. మేము వాడిన తర్వాత మళ్ళీ రిపోర్టు మీ దగ్గరికి తీసుకొస్తామంటే సరే అని టైం ఇచ్చారు. ఆ 20 రోజులు మేము వాడిన తర్వాత టెస్ట్ చేయించుకుని ఆ రిపోర్టు సార్ దగ్గరికి తీసుకొని వెళ్ళాము. సారు చాలా అద్భుతంగా తగ్గింది. ఈ ట్యాబ్లెట్స్ వేసుకున్నారా అంటే అసలు ట్యాబ్లెట్ అనేదే వేసుకోలేదండి. మేము ఓన్లీ వీట్ గ్రాస్ మాత్రమే ఉదయం తీసుకోవడం జరిగింది. ఆ వీట్ గ్రాస్ వల్లనే 20 రోజులలో ఇంత అద్భుతంగా ఈ షుగర్ కానీ థైరాయిడ్ కానీ పూర్తి నార్మల్ స్టేజ్లో వచ్చింది. కాబట్టి ఇంకొక 3 నెలల తర్వాత మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసి మళ్ళీ రండి, అప్పటి వరకు ఏ ట్యాబ్లెట్ అవసరం లేదని డాక్టర్ గారు చెప్పారు. అయితే ఈ విషయం మా డాక్టర్ జావేద్ అలీ గారికి
ఈ విషయం తెలియపరచామని నేను ఇవాళ మార్నింగ్ కాల్ చేస్తే ఈ మీడియా వారు వస్తున్నారు, మీరు కూడా రండి అని చెప్పారు. చాలా ధన్యవాదాలు జావేదాలకి. చాలా అద్భుతంగా మా యొక్క ఈ థైరాయిడ్ కానీ షుగర్ కానీ పూర్తి స్థాయిలో నార్మల్ స్టేజ్లో ఉందండి. చాలా అద్భుతంగా పనిచేసింది వీట్ గ్రాసు. మేము కూడా అనుకోలేదు ఇంత అద్భుతంగా పనిచేస్తుందని. చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. నా పేరు శారదాదేవి. థైరాయిడ్ చాలా తగ్గిపోయింది. నాకు కొంచెం బాడీ పెయిన్స్ ఉండేది, అది కూడా స్టార్ట్ చేశాక 1 వీక్ వరకే నాకు బాడీలో కొంచెం చేంజ్ అనిపించింది. ఇప్పుడు ఏం లేదు, చాలా బాగుంది. నా పక్కన ఉన్న మా కొలీగ్ కృష్ణమూర్తి గారు, ఈయన మా డిపార్ట్మెంట్ పక్కన చేశారు, ఇంకో డిపార్ట్మెంట్లో. అయితే చెప్పారు ఇలా 1 మంత్ బ్యాక్ ఇలా ఇంట్లో ఇలా కొంచెం మైనర్ ప్రాబ్లమ్స్ ఉంది, ఇలా వీట్ గ్రాస్ వాడతాను, ఇలా వాడమని చెప్పాను. ఇలా ఉంది, వాడి చూడండి, మీరు డాక్టర్ సలహా తీసుకొని వాడి చూడండి అని చెప్తే ఒక 20 డేస్ వాడారు. నా సలహాను ఆయన స్వీకరించి ఒక హృదయపూర్వకంగా నేను నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఆ రిపోర్ట్ ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశారు సార్, ఇలా మన కృష్ణమూర్తి గారు, ఇలా రిపోర్ట్స్ వచ్చాయి, డాక్టర్ గారే చెప్పారు, ఇలా యూట్యూబ్లో పెట్టండి, లేకపోతే మీడియాకు చెప్పండి, చాలా బాగుంది, దీనివల్ల నలుగురు ఉపయోగపడుతుంది, అపోహాలు పోతుందని ఆ ఉద్దేశంతో ప్రజలలో ఇది ఇంకా ముందుకు వెళ్ళాలని ఆ ఉద్దేశంతో చెప్పాను. ఇలా ఈరోజు వస్తున్నారు సార్, వస్తున్నారు, ఇలా రండి అని చెప్తే ఆయన మాటను ఒక గౌరవించి వాళ్ళ మేడం కూడా తీసుకొచ్చారు. ఇద్దరికి థ్యాంక్స్ అండి, ఇద్దరికి. దీని ఒక విలువను మీరు గుర్తించి ఈ మేడంకు మరీ థ్యాంక్స్. ఎందుకంటే కృష్ణమూర్తి గారి మాటనైనా స్వీకరించి ఇంట్లో వాడినందుకు వాడి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. వచ్చి చెప్పిన తర్వాత నాకు కూడా చాలా మనం చేస్తున్న దానికి ఒక విలువ ఇలా ఈ రూపంలో వచ్చిందని థ్యాంక్స్ అండి, మరీ థ్యాంక్స్ ఇద్దరికి. ఇంకోటి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ప్రైమ్ 9 న్యూస్కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. మళ్ళీ నా ఫోన్ నెంబర్ రాసుకోండి మీరు, 7702228581. ఇంకో నెంబర్ వస్తుంది 770222999618. దీనికి మీరు మెసేజ్ పెట్టినా పర్వాలేదు, ఎందుకంటే నా పర్సనల్ నెంబర్ వేరేది ఉంది, ఇది ఆఫీస్ నెంబర్, ఇది మనది. ఇది ఈనాటి రైతు ప్రయోగశాల సమర్పించు పసిడి పంటలు కార్యక్రమం. మరో పంటతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.